ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పిపి రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. నమస్కారం, కేసీసీ వార్తలకు స్వాగతం. నా పేరు శ్వేత దీపిక. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. సంపూర్ణ ఆరోగ్యానికి క్రీడలు దోహదం. జాతీయ క్రీడా దినోత్సవ వేడుకల్లో సిటీ ఎమ్మెల్యే వనమాడి స్పష్టం. కాకినాడలో వైభవంగా సామూహిక వరలక్ష్మి వ్రత వేడుకలు. శ్రీ బాలా త్రిపుర సుందరి అమ్మవారి ఆలయంలో పోటెత్తిన మహిళలు. పెద్దమల్లాపురంను గిరిజన మండలంగా ప్రకటించాలి. మండల సాధన కమిటీ సభ్యులు డిమాండ్. డిఆర్ఓకు వినతి. పిఠాపురంలో టీడీపీ పట్టణ మండల అధ్యక్షులు, కార్యదర్శుల ఏకగ్రీవ ఎన్నిక. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని డీసీఎంఎస్ చైర్మన్ పిచ్చెట్టి చంద్రమౌళి, మాజీ ఎమ్మెల్యే వర్మలు పిలుపు. సంపూర్ణ ఆరోగ్యానికి క్రీడలు ఎంతో అవసరమని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, శాప్ డైరెక్టర్ రవీంద్ర పేర్కొన్నారు. శుక్రవారం కాకినాడ జిల్లా క్రీడా మైదానంలో జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా అమరావతి ఛాంపియన్షిప్ కప్పు పోటీలను ముఖ్య అతిథులు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విశాఖ ఉభయ గోదావరి జిల్లాలో కృష్ణా జిల్లాకు చెందిన క్రీడాకారులకు పోటీలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఆర్చరీ, బాక్సింగ్, బాస్కెట్బాల్, హాకీ, కబడ్డీ, వాలీబాల్ తదితర వాటిలో పోటీలు నిర్వహించడం జరుగుతుందన్నారు. తొలుత వివిధ జిల్లాల నుండి వచ్చిన క్రీడాకారులు మార్చ్ పాస్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యతో సమానంగా క్రీడలకు సముచిత స్థానం కల్పించడానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. క్రీడా రంగాన్ని పటిష్టం చేయడానికి కృతనిశ్చయంతో ఉందన్నారు. శాప్ డైరెక్టర్ రవీంద్ర, డిఎస్డిఓ శ్రీనివాస్, రాష్ట్ర హాకీ జాయింట్ సెక్రటరీ రవిరాజ్, జిల్లా వ్యాయామం ఉపాధ్యాయ కాకినాడ జిల్లా అధ్యక్షులు పి శ్రీనివాస్, స్కూల్ గేమ్స్ సెక్రటరీ ఎల్ జార్జ్, శాప్ డైరెక్టర్ రవీంద్ర తదితరులు పాల్గొన్నారు. 5 జిల్లాల నుండి మన కాకినాడ జోన్ 2 విభాగానికి వచ్చారు. మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈ పోటీలు ఈరోజు మన ప్రారంభోత్సవ కార్యక్రమం తర్వాత అన్ని ఇక్కడే ఉన్నాయి. అన్ని కూడాను మనకి స్విమ్మింగ్ పూల్ పక్కన ఆర్చరీ, ఫుట్బాల్ కోర్టులో ఖోఖో, అలాగే వాలీబాల్, మన వాలీబాల్ కోర్ట్, సింథటిక్ కోర్ట్స్, అలాగే బాస్కెట్బాల్ కోర్టులో బాస్కెట్బాల్, అలాగే మన కబడ్డీ కోర్ట్స్ దగ్గర కబడ్డీ, బాక్సింగ్, వెయిట్ లిఫ్టింగ్ హాల్లో వెయిట్ లిఫ్టింగ్, ఇక్కడ ఇంటర్నేషనల్ ఆస్ట్రో టర్ఫ్ మనది ఇక్కడ ఉంది. ఆ టర్ఫ్లో హాకీ మరియు వెనకతల అథ్లెటిక్ ట్రాక్లో జరుగుతాయి. అందరూ కూడా ప్లేయర్స్ అందరూ కూడా రిజిస్టర్ చేసుకోండి. సుమారు మనకి ఇక్కడ 1500 మంది క్రీడాకారులు వచ్చారు సార్. స్కూల్కి మన పీఈటీస్ అలాగే టెక్నికల్ అఫీషియల్స్ అందరితో కలిపి, ప్లేయర్స్ అందరితో కలిపి 1500 వరకు ఈరోజు ఇక్కడికి హాజరవడం జరిగింది. మన ఆంధ్రప్రదేశ్లోనే అత్యుత్తమైనటువంటి ఫెసిలిటీ కలిగినటువంటి ఈరోజు మనకి కాకినాడలో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి కనుక ఇక్కడ ఇవ్వడం జరిగింది. జోన్ 2 క్రీడాకారులు అందరూ కూడాను, మేనేజర్స్, కోచెస్ అందరూ కూడాను సహకరించి ఈ కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా వాళ్ళకి ఎటువంటి టెస్ట్ కూడా లేకుండా జాబ్ ఇస్తున్నారండి. అది కూడా ఒక ఆంధ్రప్రదేశ్లోనే ప్రవేశపెట్టారు. ఈ క్రెడిట్ మొత్తం కూడా నేను ముందు చెప్పినటువంటి 3 నాయకులదండి. దీంతో పాటు సార్ దృష్టిలో కొన్ని పెట్టాలి. 2 పాయింట్ ఉన్నాయండి. ఏంటంటే కోచ్లు శాలరీస్ అండి, కొంచెం మీరు దృష్టి పెట్టాలి సార్. కోచ్లు పాపం 10 ఏళ్ళ నుంచి 15 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళ నుంచి చేస్తున్నారండి.
వాళ్ళకి పెన్షన్లు ఎలాగైనా లేవు, శాలరీస్ కూడా బాగా తక్కువ ఉన్నాయండి. దయచేసి మీరు సీఎం గారి దృష్టికి పట్టుకెళ్తే వాళ్ళు మరింతగా పనిచేసే విధంగా మనం చూద్దామండి. అంతేకాకుండా సార్ ముఖ్యంగా అండి, అంటే టెక్నికల్ పాయింట్ అండి, సార్ ఇండియాలో కానీ ఆంధ్రాలో కానీ గేమ్స్ 90% ప్రమోట్ చేసేది ఓన్లీ అసోసియేషన్ అండి. అది కబడ్డీ అవ్వచ్చు, ఖోఖో అవ్వచ్చు, ఏ గేమ్ అయినప్పుడు కూడా కేవలం అసోసియేషన్ వల్లే గేమ్స్ డెవలప్ అవుతున్నాయి. మనకు ఉన్నటువంటి 2 జిల్లాలు కూడా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా, కాకినాడ జిల్లా కలిపి ఇక్కడ ఏర్పాటు చేసుకుంటున్నాం. అదేవిధంగా విశాఖ జిల్లాలో ఆ ప్రాంతం వాళ్ళు, అదేవిధంగా తిరుపతి కానీ విజయవాడ కానీ ఆ ప్రాంతం వాళ్ళు అందరూ కూడా ఈరోజు మరి 10 రకాల ఆటల్లో ఈరోజు మీరు పాల్గొంటున్నారు. పాల్గొన్న తర్వాత రేపు తిరుపతిలో ఏదైతే జరగబోతుందో 24, 25, 26 తారీఖులో ఇక్కడ ఎవరైతే మీరు పాల్గొన్న వారు విజయం సాధిస్తున్నారో అక్కడికి వెళ్ళి పాల్గొంటారు. అక్కడే మీరు కప్పు సాధించాలని మీ అందరినీ దీవిస్తున్నాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మీరు అక్కడ కప్పు సాధించాలి, ఎక్కడ కాదు అక్కడ సాధించాలి. ఏదైతే అమరావతి ఛాంపియన్షిప్ కప్ ఉందో మీరు సాధించాలని మీకు అన్ని విధాల ఆశీస్సులు ఇస్తున్నాను కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇప్పుడే చెప్పారు రవీంద్ర గారు, ఈరోజు క్రీడాకారులకి స్పోర్ట్స్ కోటాలో అనేక ఉద్యోగాలు రావడం జరిగింది గతంలో. ఎవరైతే టాలెంట్ ఉందో వాళ్ళందరూ కూడా ఇక్కడే ఉన్నారు. మన వాళ్ళందరూ కూడా చాలామంది, మా సోదరుడు ఆకే మురళి కానీ, శ్రీనివాస్ కానీ, ఇక్కడ చాలామంది డిఎస్ గారు కానీ, వీళ్ళందరూ కూడా ఆ రోజు చదువుకుంటూ క్రీడల్ని ఆడుకుంటూ ఉద్యోగం సంపాదించారు. కానీ అప్పుడు వేరు ఇప్పుడు వేరు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి కూడా ప్రభుత్వం ప్రత్యేకంగా క్రీడాకారులకి అప్పుడు 0.5% ఉండేది, తర్వాత 2% చేశారు, ఇప్పుడు 3% చేశారు. నేను ఈరోజు క్రీడాకారులందరి తరఫున మనస్ఫూర్తిగా కూటమి ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, అదేవిధంగా లోకేష్ గారిని అభినందిస్తున్నాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. శ్రావణ మాసం ఆఖరి శుక్రవారం కావడంతో కాకినాడలోని శ్రీ బాలా త్రిపుర సుందరి అమ్మవారి ఆలయంలో ఏర్పాటు చేసిన సామూహిక వరలక్ష్మి వ్రత వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. స్థలాభావం వల్ల కొద్దిగా ఇబ్బంది కలిగిన మహిళలు భక్తి శ్రద్ధలతో ఈ వ్రత వేడుకల్లో పాల్గొనడంతో ఈ కార్యక్రమం విజయవంతమైందని ఉత్సవ కమిటీ చైర్మన్ గ్రంథి నారాయణరావు తెలిపారు. శుక్రవారం అమ్మవారి దేవాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో శ్రావణ శుక్రవారం రోజు మహిళలకు ఏర్పాటు చేసినందుకు వ్రత వేడుకల విషయాలను బాబ్జీ వెల్లడించారు. కాకినాడలోని శ్రీ బాలా త్రిపుర సుందరి అమ్మవారి ఆలయానికి ఒక ప్రత్యేక స్థానం ఉందని, దాన్ని ఎప్పుడు సుస్థిరపరుస్తామన్నారు. వ్రత వేడుకలకు ఈ ఆలయంలో సుమారుగా 2000 మంది మాత్రమే సరిపోయే స్థలం ఉందని, కొందరు అధికంగా రావడంతో వారికి వేడుకలు నిర్వహించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహించిన పూజా కార్యక్రమాలలో మహిళా భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. తెల్లవారుజాము 4 గంటల నుంచి వాలంటీర్లు భక్తులకు ఏర్పాటు చేయడంలో నిమగ్నమయ్యారని, వారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమం విజయవంతానికి ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావుతో పాటుగా కమిటీ సభ్యులు, దేవస్థాన అధికారులు, సిబ్బంది ఎంతో సహకరించారని బాబ్జీ తెలిపారు. వరలక్ష్మి వ్రతం ఆచరించిన మహిళా భక్తులకు చీర, రవిక, అమ్మవారి రూపు వంటి పూజా వస్తువులను ఉచితంగా అందించామని చెప్పారు. ఈ అనుభవంతో వచ్చే ఏడాదికి మరింత పకడ్బందీగా వరలక్ష్మి వ్రత వేడుకలు నిర్వహిస్తామని బాబ్జీ చెప్పారు. వినూత్నంగా ప్రతి ఒక్కరు ఇచ్చిన భక్తులకు లిస్ట్ చేసి అదంతా కూడా డిస్ప్లే చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ ఆనందంతో ఇచ్చారు, ప్రతి ఒక్కరు కూడా. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని వచ్చే రోజుల్లో మా కమిటీ ఆధ్వర్యంలో మా దేవాదాయ శాఖ ఉత్తర్వులు, మా శాఖ మార్చిన ఆదేశాల మేరకు ఇంకా అద్భుతంగా చేస్తామని, అదేవిధంగా ఇంకా అభివృద్ధి చేయాల్సింది ఉంది. ఈ మధ్యకాలంలో స్థానిక శాసనసభ్యుల సహకారంతో, అదేవిధంగా మా మర్చెంట్స్ అసోసియేషన్ గ్రంథి బాబ్జీ గారి సహాయ సహకారంలో 2 హ్యాచ్లు అప్రూవల్ అయ్యి ఉన్నాయి. నిన్ననే అధికారికంగా ఉత్తర్వులు కూడా వచ్చాయి. వాటిని త్వరలోనే ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేయడం, విజయదశమి వచ్చేస్తుంది కాబట్టి తదుపరి చేయడం, వచ్చే విజయదశమి నాటికి సుందరంగంగా దేవాలయాన్ని కొన్ని ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. మన స్థానిక శాసనసభ్యులు ప్రతి ఒక్క మినిట్ కూడా ఈ దేవాలయం గురించి ఆలోచిస్తూ ఈ పట్టణంలో ఈ ప్రఖ్యాతి చెందిన దేవాలయానికి కోరిన కోరికలు నెరవేర్చే శ్రీ బాలా త్రిపుర సుందరి అమ్మవారికి అన్ని విధాల సౌభాగ్యం చేయాలి. ఆవిడ కరుణా కటాక్షాలు పట్టణంలో ఉన్న ప్రతి ఒక్క ప్రజల మీద, భక్తుల మీద, నాయకుల మీద ఉండాలని కోరుతూ ఈ కార్యక్రమాన్ని ఇంకా దిగ్విజయంగా చేయాలని మాకు మంచి కమిటీ రాబోతుంది. వచ్చిన తర్వాత కూడా వారి సహాయ సహకారాలు, సూచనల మేరకు, అదేవిధంగా దాతల సహాయ సహకారాలతో ముందుకు తీసుకెళ్తామని, నాకు తోడ్పాటు ఏదైనా చిన్న మిస్టేక్స్ ఉంటే క్షమించమని, సమయాభావం, అదేవిధంగా స్థలం కూడా లేదు, ఎక్కువగా కూర్చోబెట్టి కానించి మహిళలకు చీరలు ఇవన్నీ ఉంటాయి. అగరబత్తి, ఆర్తకోరి పూర్వం వెలిగించే టైంలో అవాంఛనీయ సంఘటనలు జరగవచ్చనే ఒక ఉద్దేశంతో తప్పితే కొంచెం మందికి ఇవ్వలేకపోయాం. కొంచెం మంది పెద్దల్ని
అంటే ఎక్కువ అడిగినప్పటికీ కూడా ఏ మాత్రం కూడా మేము చేయలేక తలంచుకోవాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. ఈ కార్యక్రమాన్ని ఇంకా ఇప్పుడు మా పక్కన పట్టణ ప్రెసిడెంట్ గారు మా భక్తులందరూ కూడా మా ట్రస్ట్ బోర్డు మెంబర్స్ కొన్ని సూచనలు సలహాలు ఇచ్చారు. వచ్చే సంవత్సరానికి ఈ సంవత్సరం ఏవైతే తప్పులు జరిగినాయో అవన్నీ రెక్టిఫై చేసుకుంటూ ఇంకా భక్తులకు ఎక్కువ అవకాశం ఇస్తూ ప్రతి ఒక్కరిలో కూడా అవకాశం కల్పిస్తూ ముందుకు తీసుకెళ్తామని ఈ కార్యక్రమాలన్నీ కూడా మా శ్రేయభిలాషులందరి సమక్షంలో చేస్తామని కోరుకుంటున్నాం. ఓంసం కలగకుండా వాటర్ ప్రూఫ్ టెంట్లు కూడా ఈఓ గారు వేయడం జరిగింది ఎండోమెంట్స్ వారు. అలాగే ఈ కార్యక్రమానికి పూర్తిగా డోనర్స్ సహాయ సహకారాలు సుమారు 10 లక్షల పైన ఇవ్వడం జరిగింది. వాళ్ళందరికీ కూడా శాసనసభ్యుల తరపుని మా గుడి కమిటీ తరపుని అభినందనలు తెలియపరుస్తున్నాం. ఈ దేవాలయంలో ఇప్పటి వరకు నేను 11 సంవత్సరాలు చూశాను. ఈ రష్ ఎక్కడ కూడా లేదు, ఎప్పుడూ చూడలేదు. చాలా ఇబ్బంది పడ్డాం, చాలా బాధపడ్డాం. దేనికి అందరికీ న్యాయం చేయలేకపోతున్నాం. ఇక్కడ అంతకంటే ఎక్కువ స్థల ప్రభావం లేదు, స్థలం లేదు. ఏర్పాటు చేయాలన్నా ఎమ్మెల్యే గారి పాపం 4-5 సార్లు చెప్పారు, మీరు ఎక్కువ మందికి చేయాలి చెప్తారు. కానీ ఇక్కడ కూర్చోబెట్టి పూజ చేసేటువంటి సౌకర్యం లేదు. అందుచేత 2200 లిమిట్లోనే చేయడం జరిగింది. ఇవి ఎప్పుడు కొంతమంది పెద్దలు వేరే సలహాలు ఇచ్చారు. నెక్స్ట్ ఎమ్మెల్యేతో కూడా డిస్కస్ చేసి మా కమిటీ కూడా కూర్చుని మాట్లాడి నెక్స్ట్ ఇయర్ ఎక్కువ మందికి పూజ చేసే సౌకర్యం కల్పించాలని మా సంకల్పం. ఇప్పుడు కొంతమంది సలహాలు ఇస్తున్నారు పైనని బయటని, దానికి కూడా మళ్ళీ మీరు మీ దాంట్లోనే మమ్మల్ని కొంచెం ఇబ్బంది పెట్టే పరిస్థితి వస్తుంది. గుళ్ళో మేము బయట ఇంకోళ్ళు అని అడుగుతాం. అందరికీ అమ్మవారి దేవాలయ ప్రాంగణంలో పూజ చేసుకోవాలనేటువంటిది ఒక సంకల్పం. అది అంతే తప్ప బయట అయితే ఇంకో 1000 మందికి ఇచ్చేయచ్చు. మా ఫ్రంట్ అంతా టెంట్లు వేసేసి కార్పెట్ వేసి చేసేయచ్చు. కానీ ఇబ్బందులు వస్తాయి. అది ఇప్పుడు తెలియదు, చేసేకి తెలుసు. అందుచేత మా ప్రెసిడెంట్ గారు ఇందాక ఏదో చిన్న సలహా ఇచ్చారు. ఆయన పూర్తిగా వచ్చాడు, సహాయ సహకారం తీసుకుని ఎంత ఖర్చైనా పర్లేదని చెప్పారు. వారి ధైర్యంతో ముందుకెళ్ళి ఇంకొక ఎంతమందికి సేవ చేసేటువంటి అదృష్టాన్ని శాసనసభ్యుల ద్వారా ప్రెసిడెంట్ ద్వారా మా కమిటీ సపోర్ట్ తోటి చేస్తామని చెప్పి తెలియపరుస్తున్నాం. ఈ ఏడాది చాలా ఘనంగా చేశాం. కాకినాడ జిల్లాలోని సబ్ ప్లాన్ ప్రాంతంలోని 12 పంచాయతీలు 59 గిరిజన గ్రామాలను కలిపి గిరిజన మండలం చేయాలని కోరుతూ పెద్దమల్లాపురం మండలం సాధన కమిటీ సభ్యులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం డిఆర్ఓ వెంకట్రావును కలిసి వారు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పెద్దమల్లాపురం మండల సాధన కమిటీ సభ్యులు జర్తా ముసలయ్య, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఎం రాజశేఖర్లు మాట్లాడుతూ గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పెద్దమల్లాపురం మండలం హామీ ఇచ్చారని, ప్రభుత్వం ఇప్పుడు నూతన మండలాలు జిల్లాలు ఏర్పాటు చేయడానికి కమిటీ ఏర్పాటు చేసిన నేపథ్యంలో శనివారం జిల్లా పర్యటనకు విచ్చేస్తున్న సీఎం చంద్రబాబు పెద్దమల్లాపురం మండలం ప్రకటన చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు జర్తా శ్రీను, నాగేశ్వరరావు, రమణ, లక్ష్మణ్, లోవరాజు తదితరులు పాల్గొన్నారు. పూర్వం నుంచి 1985 నుంచి పెద్దమల్లాపురం మండలం కావాలని అడుగుతా ఉన్నాం. మరి మధ్యలో ఈ మధ్య కాలంలో మనకి 2024 ఎలక్షన్ వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏలేశ్వరం వచ్చినప్పుడు పెద్దమల్లాపురం మండలం చేస్తానని, అలాగే గిరిజన సమస్యలన్నీ చేస్తామని చెప్పడం జరిగిందండి. అదేవిధంగా మరి మేము ఇవాళ పెద్దమల్లాపురం మండలం చేసినట్టయితే అక్కడ ఉన్నటువంటి 3 మండలాల్లో 59 గిరిజన గ్రామాలన్నీ కూడా అభివృద్ధి, సంక్షేమం, అలాగే ఉద్యోగ ఉపాధి అన్ని విధాలు కూడా మాకు మెరుగుపడుతుందని మేము ఈరోజు కలెక్టర్ గారి దగ్గరకు వచ్చి మెమోరాండం ఇవ్వడం జరిగింది. 59 గిరిజన గ్రామాలు, 12 పంచాయతీలు ఉన్నటువంటి గిరిజన ప్రజానీకం ఎప్పటి నుంచో కోరుతూ ఉన్నారు. గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హామీ ఇచ్చారు పెద్దమల్లాపురం గిరిజన మండలం చేస్తామని. కానీ మధ్యలో రౌతులపూడి మండలం చేశారు. డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా ఎలక్షన్ ముందు ఈ గిరిజన గ్రామాలన్నింటినీ కలిపి పెద్దమల్లాపురం మండలం చేస్తా అన్నారు. కానీ ఇప్పటి వరకు దాని మీద ఏమీ చదివిప్పడం లేదు. ప్రభుత్వం అఫీషియల్గా ఇప్పుడు మండలాలు, జిల్లాలు ఏర్పాటు చేసేటువంటి ప్రాసెస్ని తీసుకొచ్చింది. కాబట్టి ఇప్పుడైనా 59 గిరిజన గ్రామాలు ఏవైతే ఉన్నాయో ప్రతిపాడు, శంఖవరం, రౌతులపూడి, ఏలేశ్వరం, కోటనందూరు మండలంలో ఉన్నటువంటి 59 గిరిజన గ్రామాలతో పెద్దమల్లాపురం మండలం ఏర్పాటు చేయాలని చెప్పి ఈరోజు డిఆర్ఓ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఇప్పటికే గతంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా వచ్చినటువంటి ట్రైనింగ్ కలెక్టర్ గారి ద్వారా కలెక్టర్ గారికి మెమోరాండం పంపించడం జరిగింది.
మినీ ఐటీడీఏ గతంలో శంఖవరం కేంద్రంలో ఉండేది. గిరిజన గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలకి ఐటీడీఏ అనేక రకాలైనటువంటి పథకాలని వర్తింపజేసేది. కానీ ఈ కాలంలో మినీ ఐటీడీఏ తీసేయడం వల్ల గిరిజనులు అయితే ఉన్నారు కానీ వాళ్ళకి ఏ రకమైన అభివృద్ధి కార్యక్రమాలు జరగడం లేదు. అందుకని ఐటీడీఏ కార్యక్రమాలు జరగాలన్నా, విద్యా ఉపాధి అవకాశాలు రావాలన్నా, వాళ్ళకి సదుపాయాలు రావాలన్నా, ఉపాధి అవకాశాలకి కానీ ఇతర సంక్షేమ పథకాలు అమలు కావాలన్నా ఐటీడీఏ అక్కడ ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది. అందుకని ఖచ్చితంగా మినీ ఐటీడీఏ శంఖవరం కాకుండా ఇప్పుడు పెదమల్లాపురం మండలం చేస్తే అక్కడ అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం తక్షణం దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. నూతనంగా ఎన్నికైన పట్టణ మండల అధ్యక్షులు, కార్యదర్శులు పార్టీ కోసం అంకిత భావంతో పనిచేస్తూ తెలుగుదేశం పార్టీ బలోపేతానికి కృషి చేయాలని తూర్పుగోదావరి జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ పిచ్చెట్టి చంద్రమౌళి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ సూచించారు. పిఠాపురం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి పట్టణ మండల అధ్యక్షులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తెలుగుదేశం పార్టీ పిఠాపురం పట్టణ అధ్యక్షుడిగా బొజ్జా సతీష్, ప్రధాన కార్యదర్శిగా కొరుప్రోలు శ్రీను, పిఠాపురం మండల అధ్యక్షుడిగా సకుమళ్ల గంగాధర్, ప్రధాన కార్యదర్శిగా నెక్కల సత్యనారాయణను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఇక గొల్లప్రోలు పట్టణ అధ్యక్షుడిగా గుండ్ర సుబ్బారావు, ప్రధాన కార్యదర్శిగా సత్యనారాయణను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ, పిచ్చెట్టి చంద్రమౌళి నూతనంగా ఎన్నికైన పట్టణ మండల అధ్యక్ష కార్యదర్శులను ఘనంగా సత్కరించారు. అలాగే ప్రధాన కార్యదర్శిగా కొప్పూర శ్రీని గారిని ప్రధాన కార్యదర్శిగా అందరూ కూడా ఏకగ్రీవంగా చెప్పారు. చాలా సంతోషంగా ఉంది. పార్టీ తరఫున శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే పార్టీకి గొప్ప మంచి సాంప్రదాయం ఉంది, క్రమశిక్షణ ఉంది. మరి ఈవేళ ఏకగ్రీవంగా వీళ్ళందరూ కూడా చాలా బాగా పనిచేస్తూ ఉన్నారని చెప్పేసి అందరూ కూడా నాకు చెప్పడం, ఏకగ్రీవంగా అనౌన్స్ చేయడం జరిగింది. ఈ రిపోర్ట్ని పార్టీకి పంపిస్తానని చెప్పేసి మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. గౌరవ పెద్దలు అందరూ కూడా కలిసికట్టుగా ఏకగ్రీవంగా ఓసీ కమ్యూనిటీ నుంచి బొజ్జా సతీష్ని, బీసీ కమ్యూనిటీ నుంచి ఓసీ కమ్యూనిటీ నుంచి బొజ్జా సతీష్ పిఠాపురం టౌన్ పార్టీ ప్రెసిడెంట్గా, బీసీ కమ్యూనిటీ నుంచి కొరుప్రోలు శ్రీను ప్రధాన కార్యదర్శిగా పిఠాపురం టౌన్కి నిర్ణయించడం జరిగింది. ఇదంతా కూడా ఏకగ్రీవంగా ఉంది. దీనికి కారణం పిఠాపురం టౌన్లో తెలుగుదేశం పార్టీ బలీయంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, యువ నాయకుడు నారా లోకేష్ నాయకత్వంలో బ్రహ్మాండంగా పార్టీకి విధేయతగా వెళ్తుందని చెప్పి తెలియజేస్తారు. పిఠాపురం పాదగయ క్షేత్రం శ్రీ కుక్కుటేశ్వర స్వామి ఆలయంలో నిర్వహించిన సామూహిక వరలక్ష్మి వ్రత కార్యక్రమంలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తెల్లవారుజాము నుంచి మహిళలు తరలివచ్చి సామూహికంగా వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించారు. ఆలయంలోని రాజరాజేశ్వరి పదవ శక్తి పీఠాధిపతి పురుహూతిక అమ్మవార్ల సన్నిధిలో నిర్వహించిన ఈ వరలక్ష్మి వ్రతాల కార్యక్రమంలో వేలాదిగా మహిళలు పాల్గొని వరలక్ష్మి వ్రతాలను భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ఎమ్మెల్సీ నాగబాబు సతీమణి పద్మజ హాజరై అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆమె కూడా సామూహిక వ్రత కార్యక్రమంలో పాల్గొని వ్రతమాచరించారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే కొణిదెల పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సామూహిక వరలక్ష్మి వ్రత కార్యక్రమంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలి, జిల్లా ఎస్పీ బిందుమాధవ్ ఆదేశాలతో భారీ పోలీస్ బందోబస్తు నిర్వహించారు. అలాగే కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, డీసీసీబీ చైర్మన్ తుమ్మలబాబు, జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మరెడ్డి శ్రీనివాసరావు, పాదగయ క్షేత్రం ఈవో కాట్నం జగన్మోహన్, శ్రీనివాస్ భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పంతం నానాజీ, జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మరెడ్డి శ్రీనివాసరావు, ఆలయ ఈవో జగన్మోహన్, శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ ఈ సామూహిక వరలక్ష్మి వ్రత కార్యక్రమంలో పాల్గొన్న మహిళలకు 12,000 చీరలను అందించామని, మునుపెన్నడూ జరగని విధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో సామూహిక వరలక్ష్మి వ్రతాలు జరిగాయని అన్నారు. ప్రదేశంలో వారు శ్రావణ శుక్రవారం చేసుకోవడానికి అవకాశం కల్పించి దానికి కావాల్సిన బాధ్యతలన్నీ తీసుకుని ఆయన ఎత్తి మీద పెట్టుకుని ఈవేళ పెద్ద ఎత్తున చీరలు పంపి ఇక్కడికి ఈవేళ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు పవన్ కళ్యాణ్ గారు చూసి మేము గర్వపడతా ఉన్నాం. ఎందుకంటే ఈ పిఠాపురంలో ఇప్పుడు వచ్చి మహారాజులు పరిపాలించారు, ఎంతోమంది పరిపాలించారు. కానీ ఈరోజు దాకా ఇంత చక్కటి కార్యక్రమం ఈరోజు ఎవరు చేసిన దాఖలు అయితే కనపడుతుంది. వారు ఆ బాధ్యతలు ఇన్ఛార్జ్ అయినటువంటి శ్రీనివాస్ గారికి, అలాగే పక్కనే ఉన్న ఎమ్మెల్యే అయినటువంటి నాకు ఇటువంటి వారికి ఇచ్చినందుకు ఇది మహా అవకాశంగా మేము అనుకుంటా ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని పొద్దుట ఎంత ప్రశాంతంగా స్టార్ట్ చేసామో మధ్యాహ్నం పూర్తి చేసేటప్పుడు దాకా పూర్తి స్థాయిలో దీన్ని ఎలిమెంట్స్
అలాగే పోలీసు వారి సహకారంతో, మా యొక్క నాయకులందరి సహకారంతో, మీడియా వారి సహకారంతో, అందరి సహకారంతో కూడా ఇది చక్కగా సాయంత్రం దాకా ఏ ఒక్కరికి ఎటువంటి తోపులాట లేకుండా, ఏమీ లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో ప్రతి ఒక్కరూ కూడా బాగా స్మరణ చేసుకుని పూజ చేసుకునే విధంగా చేస్తామని చెప్పి తెలియజేస్తాం. మా నాయకులు, మన కాకినాడ రూరల్ శాసనసభ్యులు పంత నానాజీ గారు, అదేవిధంగా బీసీసీ అధ్యక్షులు ప్లస్ కాకినాడ జిల్లా అధ్యక్షుడు తుమ్మల బాబు గారు పర్యవేక్షణలో వారం రోజుగా ఈ కార్యక్రమం జరుగుతుంది. చాలా చక్కగా జరిగింది. సార్ యొక్క సంకల్పం చాలా చాలా బలీయమైనది. ఆయన ఏ కార్యక్రమం సంకల్పించిన అద్భుతమైన అభవిష్యత్తుగానే కార్యక్రమాలు జరుగుతాయి. అదేవిధంగా జరుగుతాయి. ప్రస్తుతానికి 5,000 నుంచి 6,000 వరకు కూడా ప్రసారం కంప్లీట్ అయింది. ఇంకొక 5,000, 6,000 కంప్లీట్ అవ్వాలి. మేము అనుకున్నట్టుగానే 1 గంట 2 గంటలలో ఈ కార్యక్రమాలన్నీ దిగ్విజయంగా పూర్తవుతాయని, ఆ సర్వీస్ యొక్క ఆశీస్సులు, అమ్మగారి యొక్క ఆశీస్సుతో ఈ కార్యక్రమం దిగ్విజయంగా కంప్లీట్ కాబోతుంది. పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు మార్కెటింగ్, వైరస్ ఇంజిన్, అలాగే అంబులెన్స్ తోటి ఎస్పీ గారు, కలెక్టర్ సన్మోహన్ శాంతి గారు, స్థానిక ప్రజాప్రతినిధులందరితో సహకారంతో ఏర్పాట్లన్నీ కూడా చాలా ఘనంగా జరిగింది. పవన్ కళ్యాణ్ గారి యొక్క అంచనాలన్నీ మేరకు, వాళ్ళ ఆదేశాల మేరకు ప్రతి భక్తురాలికి వారి కానుకగా ఈ వరలక్ష్మి కానుకని చీర రూపంలోని, ప్రసాద రూపంలోని, పూజ రూపంలోని వాళ్ళకి అందజేస్తూ మహిళా మహిళలందరినీ చాలా సంతృప్తికరంగా వ్యక్తం చేస్తూ పవన్ కళ్యాణ్ కాకినాడ జగన్నాథపురంలో వేంచేసిన శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత సర్వేశ్వర స్వామివారి దేవస్థానంలో శ్రావణ మాసం ఆఖరి శుక్రవారం పురస్కరించుకొని ఆలయంలో వైభవంగా సామూహిక వరలక్ష్మి వ్రతాలను నిర్వహించారు. సుమారు 300 మంది మహిళలు ఈ వ్రతాల్లో పాల్గొని శాస్త్రోక్తంగా వ్రతాన్ని ఆచరించారు. ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్ మేడిశెట్టి వీరభద్రారావు బుజ్జి మాట్లాడుతూ కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఆదేశాల మేరకు ఆలయంలో శ్రావణ మాస ఆఖరి శుక్రవారం సందర్భంగా సామూహిక వరలక్ష్మి వ్రతాలు నిర్వహించడం జరిగిందని వివరించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని, పూజానంతరం పూజల్లో పాల్గొన్న మహిళలకు అమ్మవారి రూపులతో పాటు చీరలు అందజేశారు. అలాగే భారీ ఎత్తున అన్నప్రసాద వితరణ చేయడం జరిగిందని వివరించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఎగ్జిక్యూటివ్ అధికారి పామర్తి కనక లక్ష్మణరావు, ఆలయ ప్రధాన అర్చకులు మోటుపల్లి సుబ్రహ్మణ్యం, సూరిబాబు, యోగానంద సత్యబాబు, టీడీపీ నగర ఉపాధ్యక్షులు మేడిశెట్టి ఈశ్వరరావు, చిన్ని, చొక్కాగిరి, పెద్ద సంఖ్యలో భక్తులు, మహిళలు పాల్గొన్నారు. కాకినాడ జగన్నాథపురంలో వేంచేసి ఉన్న శ్రీ బాలా త్రిపుర సుందరి సర్వేశ్వర స్వామి దేవస్థానంలో ఎమ్మెల్యే గారు అనుమతితో శ్రావణ శుక్రవారం లాస్ట్ వారం అయినటువంటి శ్రావణ శుక్రవారం పూజ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మహిళలు 300 మందితో ఈ సామూహిక వరలక్ష్మి వ్రతం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ఎండోమెంట్ వారు, అలాగే మా ఉత్సవ కమిటీ సభ్యులు, అలాగే మా అర్చకులు, వీళ్ళందరూ సహాయ సహకారాలతో, అలాగే మహిళలు వీళ్ళందరూ సహాయ సహకారాలతో కూడా భారీ ఎత్తున ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పూజ అయిన తర్వాత కూడా వీళ్ళకి అన్నప్రసాదం ఏర్పాటు చేయడం జరిగింది. ఇక ముందు కూడా మా ఎమ్మెల్యే గారు సహాయ సహకారాలతో ఇటువంటి కార్యక్రమాలన్నీ చేస్తామని చెప్పేసి మా కమిటీ సభ్యులు మా చిన్ని గారు అలాగే గిరి గారు వీళ్ళ సహాయ సహకారాలు కూడా నాకు ఎన్నంటి ఉంటున్నారు. అందరికీ కూడా రూపులు ఏర్పాటు చేయడం జరిగింది. చీరలు, పూజతో పాటు చీరలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మన ఆలయ చైర్మన్ గారైనటువంటి మేడిశెట్టి వీరభద్రరావు గారు, చిన్ని గారు, గిరి గారు ఆధ్వర్యంలో మరియు మహిళా మండలి, ఇక్కడ స్థానిక ఆలయంలో ఉన్నటువంటి మహిళా మండలి యొక్క ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా ఈ వరలక్ష్మి వ్రతాలు సామూహికంగా జరిపించడం జరుగుతోంది. ఈరోజు అత్యంత విశేషమైనటువంటి ఆఖరి శ్రావణ శుక్రవారం. ఈరోజు ఈ వ్రతంలో పాల్గొని సుమారు 250 మంది, మేము 200 మంది అనుకుంటే 250 మంది దాటిపోయి సుమారు 300 మంది వరకు కూడా ఈ వ్రతం చేసుకోవడానికి మహిళలు అత్యంత ఉత్సాహంగా భక్తి శ్రద్ధలతోటి ఇక్కడికి వచ్చి ఈ వ్రతాన్ని చేసుకోవడం జరుగుతోంది. మరి వీళ్ళందరూ ఇంటికి వెళ్ళి మళ్ళీ వారు ఏ రకమైనటువంటి ఏర్పాట్లు అక్కర్లేకుండా ఈ మన చైర్మన్ గారు, బుజ్జి గారు మరియు చిన్ని గారు, గిరి గారు వీరి ఆధ్వర్యంలో వీరందరికీ కూడా స్వామివారి యొక్క ప్రసాదాన్ని భారీ ఎత్తున ఏర్పాటు చేయడం జరిగింది. వీరందరూ కూడా ప్రసాదం తీసుకుని ఇంటికి వెళ్లే ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. వారి ఆదేశాల మీద ఎంతో ఘనంగా ఇక్కడ ఏర్పాటు చేసి అంతే సంతోషంగా ఇక్కడ పూజా కార్యక్రమాలన్నీ కూడా మొదలు పెట్టడం జరిగింది. ఎందుకంటే గతంలో ఎప్పుడూ కూడా మన జగన్నాథపురం శివాలయంలో ఈ పూజలు ఎప్పుడూ కూడా మనం చేయలేదు. అలాగే అర్చకులందరూ కూడా మాకు చెప్పడం, మేము వెళ్ళి ఎమ్మెల్యే గారిని సంప్రదించి వారికి చెప్పగా వెంటనే స్పందించి మన జగన్నాథపురం మన శివాలయంలో కూడా
ఇలాగే జరగాలి, మహిళలందరూ కూడా ఎంతో ఉత్సాహంగా, సంతోషంగా, ఆనందంగా ఉండాలనే ఆలోచనతో ఈ ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి వారి సహకారం మాకు ఎంతో అందించారు. అలాగే ఆలయ కమిటీ వారు, ఉత్సవ కమిటీ వారు, మహిళలు అందరూ కూడా ఉత్సాహంగా ముందుకొచ్చి ఆలయ ఈవో గారు కూడా వారి నుంచి కూడా ఎంతో సహకారం మాకు అందించి ఈ రోజు ఇక్కడ పండగ వాతావరణాన్ని ఏర్పాటు చేసి ఇంతమంది మహిళలతో ఈ కార్యక్రమాన్ని చేయించిన ప్రత్యేకించి కాకినాడ సిటీ ఎమ్మెల్యే కొండబాబు గారికి, మా అర్చకులకు అందరికీ కూడా మరొకసారి మేమందరం కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ అందరి సంతోషాన్ని కూడా మా ఎమ్మెల్యే గారికి దీవెనలుగా ఉండి సుఖ సంతోషాలుగా ఉండాలని మనందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటాం. కరప మండలం కేంద్రం కరప గ్రామంలో మాజీ సర్పంచ్ పోలిశెట్టి తాతీలు ఆధ్వర్యంలో మెగాస్టార్ చిరంజీవి 70వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో జనసేన నాయకులు డాక్టర్ బొండాడ సూర్యారావు ముఖ్య అతిథిగా పాల్గొని చిరంజీవి జన్మదిన కేక్ ను కట్ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ సూర్యారావు మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి మరిన్ని జన్మదిన వేడుకలు జరుపుకుంటూ కలకాలం ఆనందంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కరప మండల కూటమి నాయకులు దూడల నారాయుడు, పీజీ దేవు వెంకన్న, మెండు గోవిందు, భోగిరెడ్డి గంగాధర్, జిల్లా శివ సర్పంచ్ ఆశాజ్యోతి, లోహిదాస్ కుమార్, నక్కా సత్యబాబు, మేడిశెట్టి అప్పలస్వామి, పేపకాయల తణుకులు, పాలిక రమణ, పెంకే సత్యబాబు తదితరులు పాల్గొన్నారు. మెగాస్టార్ అనే పదమే కాదు, ఆయన అంటే ఒక గొప్ప రాజకీయవేత్త, ఆయన పద్మ విభూషణుడు. ఒక సినిమా నటుడికి అన్ని పెద్ద పెద్ద దేశ ఉన్నత పురస్కారాలు రావడానికి గల కారణం ఏంటి అంటే ఆయన నటనే కాదు, ఆయన కష్టపడిన విధానమే కాదు, ఆయన చేసిన సేవ విధానం, ఆయన తన యొక్క అభిమానులలో నింపినటువంటి ఒక స్ఫూర్తి. ఈ రోజున ఆయన అభిమానులు సేవాభావంలో ముందున్నారంటే, ఒక రక్తదానం కానీ, ఒక నేత్రదానం కానీ, ఒక సేవా విభాగంలో ముందున్నారంటే అది ఒక చిరంజీవి గారి వల్లనే సాధ్యమైంది. చిరంజీవి గారు నేర్పినటువంటి తత్వం వల్ల ఈ రోజున ఈ మండలంలో కూడా చిరంజీవి అభిమానులు ఎంతో మంది రాజకీయవేత్తలుగా, సామాజికవేత్తలుగా వెలుగొందుతూ ఉన్నారు. మనం ఆయన యొక్క సేవలను, ఆయన సేవాభావాన్ని, ఆ స్ఫూర్తిని తీసుకుని ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ఆ విధంగా చేస్తూ ఈ రోజున కరప గ్రామంలో మరి పోలిశెట్టి తాతీలు గారు కానీ, మెండు గోవింద్ గారు కానీ, భోగిరెడ్డి గంగాధర్ గారు కానీ, దేవ్ వెంకన్న గారు కానీ, చిరంజీవి అభిమానులు వేలాది మంది చిరంజీవి అభిమానులు సంవత్సరాల తరబడి ఆ సేవను కొనసాగిస్తూ చిరంజీవి గారి స్ఫూర్తిని కొనసాగిస్తూ ఉన్నారు. ఆ స్ఫూర్తి కొనసాగాలని, ఈ చిరంజీవి గారు పేరుకు తగ్గట్టుగా చిరంజీవిగా సినిమాలో మెగాస్టార్గా ఉండాలి, నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో బతకాలి, ఆయన సేవలను ఇంకా విస్తృతం చేసి ప్రజలకు ఇంకా ఎన్నో మేలు చేయాలని కోరుకుంటున్నాం. మరి ఈ రకంగా ఈ రోజున ఇక్కడ ఇచ్చేసి మరి చిరంజీవి అభిమానులందరి సందర్భంగా వారి యొక్క సొంత నిధులతో, డబ్బులతో మరి పారిశుద్ధ కార్యక్రమాలకి నిత్యావసర వస్తువులు ఇవ్వడం జరిగింది, మరి స్వీట్లు పంచుకోవడం జరిగింది. ఈ రకంగా చిరంజీవి గారి వేడుకలు, పుట్టినరోజు వేడుకలు ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ ఘనంగా నిర్వహిస్తున్నటువంటి చిరంజీవి అభిమానులకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇక్కడికి ఇచ్చేసిన వారందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. కాకినాడ స్మార్ట్ సిటీలో మెగాస్టార్ చిరంజీవి 70వ జన్మదిన వేడుకలు కాకినాడ సిటీ వైట్ చిరంజీవి పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అకిరానందన్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ప్రముఖ సినీ హీరో పద్మ విభూషణ్ డాక్టర్ మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి అభిమానులకు పంచారు. కాకినాడలో చాణక్య చంద్రగుప్త థియేటర్లో చిరంజీవి నటించిన స్టాలిన్ చిత్రాన్ని ఎమ్మెల్సీ నాగమణి, సతీమణి కొణిదెల పద్మజ, డీసీసీబీ తుమ్మల బాబు, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ తోటా సుధీర్, జనసేన నాయకులు ఆకుల వెంకటరమణ స్వామి, నల్లా శ్రీనివాస్, కాకినాడ సిటీ వైట్ చరణ్, అకీరా నందన్ ఫ్యాన్స్ అధ్యక్షులు చింతకాయల చిన్ని, పచ్చిపాల కోడి శ్రీను తదితరులు తిలకించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మానవ సేవ, మాధవ సేవను నమ్మిన మెగాస్టార్ చిరంజీవి బ్లడ్ ఐ బ్యాంక్ ను స్థాపించి ఎంతో మందికి రక్తదానం, నేత్రదానం చేస్తున్నారన్నారు. సేవా కార్యక్రమాలకు మారుపేరుగా మెగా ఫ్యామిలీ నిలిచిందని కొనియాడారు. భవిష్యత్తులో మరెన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు తమ సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని తెలియజేశారు. స్టాలిన్ సినిమాలో చిరంజీవి చెప్పినట్లు ముగ్గురికి సహాయం చేసి వారు మరో ముగ్గురికి సహాయం చేసే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కుక్కల పోతురాజు, నంబారి రవి, పచ్చిపాల మధు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున నేను చెప్పేది ఏంటంటే, ఈ సినిమాలో చిరంజీవి గారు చేసినటువంటి నటన అద్భుతం. అందులో ముఖ్యంగా మనందరం చూసి నేర్చుకోవాల్సింది, ఒక ముగ్గురికి సాయం చేయండి, మరి ఆ ముగ్గురు ఇంకో ముగ్గురు చేస్తారు, ఆ ముగ్గురు ఇంకో ముగ్గురు చేస్తారన్న ఒక గొప్ప సందేశాన్ని మనందరం మళ్ళీ ఈ రోజున నెమరేసుకుంటూ జ్ఞప్తి తెచ్చుకున్నాం. కాబట్టి ఈ రోజున అదే స్ఫూర్తితో, అదే విధంగా మనందరం కూడా ప్రతి ఒక్కరూ ఈ సినిమాను ప్రకటించిన వాళ్ళే కాదు, ఇక్కడ ఉన్నటువంటి యావత్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా ముగ్గురికి సాయం చేద్దాం. ఈ రోజు నుంచి ఆ ముగ్గురు ఇంకో ముగ్గురికి సాయం చేస్తారు. చేసి ఈ రోజున మన రాష్ట్రాన్ని, మన దేశాన్ని ఒక మంచి సుభిక్షంగా ఉండే పరిపాలనలో తీసుకెళ్దామని చెప్తూ ఈ రోజు నుంచి దీని అందరం కూడా మనం
జరుగుతూ ఉండడంతో ఈరోజు మళ్ళీ రీమేక్గా వేయడం జరిగింది. ఈరోజు వేయడానికి కారణం మెగాస్టార్ మా అందరి అభిమాన నాయకుడు, నటుడు అయినటువంటి చిరంజీవి గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని మరి ఆయన తీసిన అనేకమైనటువంటి చిత్రాల్లో హిట్ సినిమా అయినటువంటి స్టాలిన్ ఈరోజు చాణక్య చంద్రగుప్త థియేటర్ మరి ఆయన ఈరోజు ఇక్కడ అనేకమైనటువంటి బ్లడ్ క్యాంపులు కానీ ఐ క్యాంపులు కానీ జరుగుతున్నాయంటే కనుక మొట్టమొదటిగా చిరంజీవి గారు చేసినటువంటి బీజమే ఈరోజు యువకులందరూ స్ఫూర్తిగా తీసుకొని రక్తదాన శిబిరాలు నడపాలన్నా, నేత్రదానం చేయాలన్నా ఇది కూడా చిరంజీవి గారు ఇచ్చినటువంటి పిలుపుకి ఈరోజు అన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. దాని గురించి చిరంజీవి గారు అందరూ స్ఫూర్తిగా తీసుకుంటారు. ఆయన నిండు నూరేళ్ళు ఆయన ఆరోగ్యాలతో జీవించాలని మేము అందరూ కార్యక్రమానికి జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు అలాగే సిటీ అధ్యక్షులు గౌడ సుధీర్ గారు కూడా వచ్చి మరి అనేక మంది మరి నాయకులు, కార్యకర్తలు, అభిమానుల సమక్షంలో ఈ చిత్రాన్ని ప్రదర్శించి మరి ఆ రోజు 20 సంవత్సరాల క్రితం రాజకీయాల్లో రాకముందే ఈ ప్రజలకు ఏమన్నా సేవ మార్గంలో నడాలని మరి ఆ రోజే దృఢ సంకల్పంతో మరి చిరంజీవి గారు ముందుకు వచ్చారు. మరి ఆ రోజు మొదలుకొని ఈ రోజు వరకు కూడా అదే కార్యక్రమాలు చేస్తున్నారు. రాజకీయాలతో సంబంధం లేదు ఆయన. ఎందుకంటే ఆయన ఈ ప్రజల కోసమే పుట్టిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మెగాస్టార్ చిరంజీవి గారు. అటువంటి వ్యక్తి ఈరోజు మరి పుట్టినరోజు జరుపుకోవడం, నిండు నూరేళ్ళు ఆరోగ్యాలతో ఉండాలని, అలాగే ఈ జనసేన పార్టీ తరపు నుంచి పవన్ కళ్యాణ్ గారు కూడా మరి రాబోయే రోజుల్లో మరింత పదవి చేపట్టి ఈ రాష్ట్రాన్ని ఒక తీర్చిదిద్దే విధంగా ముందుకు పోవాలని సెలవు. శ్రావణ మాసం ఆఖరి శుక్రవారం సామూహిక వరలక్ష్మి వ్రతాలను శ్రీ బాల త్రిపుర సుందరి సమేత శ్రీ భీమేశ్వర స్వామి దేవస్థానంలో ఘనంగా నిర్వహించారు. కాకినాడలో శ్రీ బాల త్రిపుర సుందరి సమేత శ్రీ భీమేశ్వర స్వామి దేవస్థానంలో శ్రావణ మాసం ఆఖరి శుక్రవారం సామూహిక వరలక్ష్మి వ్రతాలు ఘనంగా నిర్వహించారు. వేలాది మంది మహిళా భక్తులు సామూహిక వరలక్ష్మి వ్రతాలు ఆచరించారు. ఉదయం నుండి భక్తులను ఆలయంలోకి అనుమతించారు. క్యూలైన్లలో సిబ్బంది దాతలు సమకూర్చిన చీర, రవిక, వరలక్ష్మి రూపు, పూజా సామాగ్రి భక్తులకు అందజేశారు. ప్రత్యేక వేదికపై ఏర్పాటు చేసిన వరలక్ష్మి విగ్రహం వద్ద ఆలయ అర్చకులు వ్రతాలు నిర్వహిస్తూ మంత్రోచ్చరణలతో భక్తులతో వ్రతాలు చేయించారు. వరలక్ష్మి కథాశ్రవణం జరిపారు. ఆపై చైర్మన్ సురేష్, ఆలయ ఈవో రాజేశ్వరరావు భక్తులకు పూజా సామాగ్రిని అందజేశారు. వ్రతాలు అనంతరం భక్తులకు దంపతులు అన్నదానం జరిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఆధ్యాత్మిక వాతావరణంలో వరలక్ష్మి వ్రతాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రతి ఏడాది నగరంలో శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు శ్రావణ మాసంలో ఆఖరి శుక్రవారం సందర్భంగా శ్రీ అమ్మవారికి వరలక్ష్మి వ్రతాలు 1300 మందికి సామూహికంగా వరలక్ష్మి వ్రతాలు జరిపించాము. ఈ పూజా కార్యక్రమం అందరూ కూడా బాగా జరిగి అందరూ తీర్థోత్సవాలు తీసుకుని కమిటీ వారు ఇచ్చిన కూపన్లు, కిట్లను కూడా యూజ్ చేసుకున్నాం. మహా సూచనలతో మనం కొత్త కమిటీ ఆధ్వర్యంలో ఆచరించడం జరిగిందండి. దీని తర్వాత మనం అన్నప్రసాదానికి శ్రీ పైడా కళ్యాణ మండపంలో అన్నప్రసాదాలు అరేంజ్ చేయడం జరిగింది. 1500 మందికి అన్నప్రసాదాలు ఈ లోటు లేకుండా మనం అందరికీ సరిపెట్టడం జరిగిందండి. ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయంగా జరగడానికి ముఖ్య కారకులు మనకి శ్రీ మార్కెటింగ్ సొసైటీ చైర్మన్ అయిన బొచ్చు శేఖర్ గారు, 30వ వార్డు ఇన్ఛార్జీలైన శ్రీ గంగరాజు గారు, దంగేడి సతీష్ గారు మరియు ఇతర కార్యకర్తలు, భక్తులు ఈ కార్యక్రమానికి ఇంత గొప్పగా జరగడానికి సహకరించిన దాతలకు పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరొకసారి ఈ శ్రీ వనమాడి కొండబాబు గారికి ఈ అవకాశం ఇచ్చినందుకు వనమాడి కొండబాబు గారికి మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. త్రిగయలలో ఒకటిగా దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న పిఠాపురం పాదగయ క్షేత్రంలో పిండ ప్రదానాలు, పితృకార్యాలకు అధికారుల పుణ్యమాని ఆటంకాలు తలెత్తాయి. పిండ ప్రదానాలు, పితృకార్యాలు జరుపుకునేందుకు ప్రసిద్ధి చెందిన ఈ క్షేత్రంలో సామూహిక వ్రతాల నిర్వహణ కారణంగా పిండ ప్రదానాలు, పితృకార్యాలు జరుపుకునేందుకు అధికారులు అనుమతించకపోవడంతో ఇతర రాష్ట్రాల నుంచి, జిల్లాల నుంచి వచ్చిన భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సాధారణ రోజుల్లోనే ఈ క్షేత్రంలో పిండ ప్రదానాలు, పితృకార్యాలు జరుపుకునేందుకు భక్తులు ఎక్కువగా వస్తుంటారు. అటువంటిది శుక్రవారం అమావాస్య కావడంతో పిండ ప్రదానాలు, పితృకార్యాల నిమిత్తం వేలాది మంది భక్తులు పాదగయ క్షేత్రానికి తరలివచ్చారు. అయితే పాదగయ క్షేత్రంలో శుక్రవారం సామూహిక వరలక్ష్మి వ్రతాలు నిర్వహించడంతో అధికారులు పిండ ప్రదానాలు, పితృకార్యాలు క్షేత్రంలో చేసుకునేందుకు భక్తులకు అధికారులు అనుమతులు ఇవ్వకపోవడంతో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు ఆలయం బయట వారి కార్యక్రమాలు నిర్వహించుకోవాల్సి వచ్చింది. పాదగయ కోనేరులో పిండం కలపడానికి వెళ్తుండగా పోలీసులు అనుమతి లేదని భక్తులను అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో పిఠాపురం ఉమా కుక్కుటేశ్వర పురోహితుల సంఘం అధ్యక్షుడు పొక్కులూరి నారాయణ సోమయాజులు ఈ
విషయమై పోలీసులతో వాదానికి దిగారు. అనాదిగా వస్తున్న ఆచారాన్ని అడ్డుకోవడమేంటని నిలదీశారు. పిండ ప్రదానానికి అనుమతించాలని అన్నారు. అధికారుల తీరుపై పొక్కులూరి నారాయణ, సోమయాజులు, పురోహితులు కలిసి ఆలయం ఎదుట నిరసన తెలియజేశారు. తరతరాలుగా వస్తున్న ఆచారాన్ని ఆలయ ఈవో అడ్డు చెప్పి భక్తుల మనోభావాలను దెబ్బతీశారని, ఇతర ప్రాంతాల నుంచి పిండ ప్రదానాలకు వచ్చిన భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని, ఈ సమస్యను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కలగజేసుకోవాలని కోరారు. మన దేవస్థానం వారి దగ్గర నుంచి కానీ ఏ విధమైనటువంటి పిలుపు మా పురోహిత సంఘానికి రాలేదు. అయితే నిన్న అనుమతి రాలేదు. నిన్న వెళ్ళి మన ఈవో గారిని అడిగితే సాయంత్రం నమ్మన్నారు. ఈవో గారి దగ్గరికి వెళ్ళాం. రేపు ఏ విధమైనటువంటి అవకాశం కూడా ఇవ్వలేము, అంతా కూడా సిఐ గారి చేతిలో ఉంది, సిఐ గారిని అడగండి అని చెప్పారు. సిఐ గారి దగ్గరికి వెళ్తే ఆయన వ్యవస్థ, గుడి దగ్గర ఉన్నటువంటి వ్యవస్థ ఆయనకు తెలియదు కాబట్టి మీరు ఎవరండి ఏంటి సంగతి అని అడిగారు. అడిగితే జరగబోయేటువంటి విషయం అంతా కూడా మీకు చెప్పడానికి వచ్చామయ్యా, రేపు చాలా పరిస్థితి తీవ్రంగా ఉంటుంది, రేపు అమావాస్య, శ్రావణ అమావాస్య చాలా తీవ్రంగా ఉంటుంది, కావున రోజు చేసుకునేటువంటి ప్రతి నెల చేసిన పితృకార్యాలకి గయాక్షేత్రంలో అనుమతి ఇవ్వాలయ్యా అని చెప్పేసి అడిగితే శవాలను తీసుకెళ్లేటువంటి శ్మశాన సందులోంచి తీసుకెళ్ళమని చెప్పారండి. మొట్టమొదటిగా శవాన్ని తీసుకెళ్లే శ్మశాన సందులోంచి కర్మశాలలోకి కార్యక్రమాలు తీసుకెళ్తారండి. తీసుకెళ్ళడానికి అవ్వదు కదా, మడి ఆచారాలు ఉంటాయి కదా. ఈ కార్యక్రమం చేసుకునేటువంటి వారి పితృకార్యాలు అంటే తల్లిదండ్రుల మీద భక్తి శ్రద్ధలతో వచ్చి చేసుకునేటువంటి కార్యక్రమాలు శవాల సందులోంచి ఎలా వెళ్తారు, ఆ విధంగా అడగడం జరిగితే నా వల్ల ఏమోనని చెప్పేసి చెప్పడం జరిగింది. చాలా నిర్లక్ష్యమైనటువంటి సమాధానం చెప్పడం జరిగింది. కావున ఈ సమస్య పురోహితుల సమస్య కాదండి. ఈ పురోహితుల సమస్య మాత్రం ఏమాత్రం కాదు, వచ్చేటటువంటి భక్తుల సమస్య. దూర ప్రాంతాల నుంచి వచ్చేటటువంటి, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి భక్తులందరూ కూడా ఇక్కడ కార్యక్రమాలు చేసుకోలేక, కనీసం దేవుణ్ణి దర్శనం చేసుకోలేక, నిస్సహాయంతో ఏమీ చేయలేక వెళ్ళిపోతున్నారని అందరూ కూడా. కావున రోడ్డు మీద చేసుకుంటున్నారని కొంతమంది. ఇక్కడ ఏ వ్యవహారం లేనటువంటి వాళ్ళు, ఇల్లు వ్యవహారం లేనటువంటి వాళ్ళందరూ కూడా దూరం నుంచి వచ్చిన వాళ్ళు రోడ్డు మీద చేసుకుంటున్నారు. కావున ఈ పరిస్థితిని మన ఎమ్మెల్యే గారు దయించి, మన డిప్యూటీ సీఎం గారు పరిశీలించి పై సంవత్సరం వచ్చేటువంటి ఈ స్థితి రాకుండా భక్తులందరికీ కూడా తగినటువంటి సదుపాయాలు, వరలక్ష్మి వ్రతాలు, అదేవిధంగా గయాక్షేత్రంలో జరిగేటువంటి పితృకార్యాలు అన్నింటికీ కూడా అవకాశం ఇవ్వాల్సిందిగా మిమ్మల్ని కోరి ప్రార్థిస్తున్నామయ్యా. దయచేసి సహకారం చేసే ప్రార్థన అయ్యా. ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు సీఎం చంద్రబాబు ఏర్పాటు చేసిన ప్రజా దర్బార్ను ఆదర్శంగా తీసుకుని కాకినాడ ఎంపీ సానా సతీష్ బాబు నిర్వహిస్తున్న ప్రజా దర్బార్కు విశేష స్పందన వస్తోందని సానా సతీష్ బాబు కార్యాలయం ఇన్ఛార్జ్ మేకా లక్ష్మణమూర్తి అన్నారు. ప్రజల సమస్యల పరిష్కారం దిశగా కొప్పవరంలోని రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు కార్యాలయంలో శుక్రవారం 18వ ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా పింఛన్లు, విద్య, ఇళ్ల స్థలాలు, ఉపాధి, వైద్యం తదితర అంశాలకు సంబంధించి మొత్తం 26 అర్జీలు స్వీకరించగా వాటిలో 8 అర్జీలను వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరించారని కార్యాలయ ఇన్ఛార్జ్ మేకా లక్ష్మణమూర్తి తెలిపారు. ఈ ప్రజా దర్బార్లో ఎక్కువగా దివ్యాంగులు తమ పింఛన్లు రాలేదంటూ అర్జీలు పెట్టుకున్నారు. వారికి ఎటువంటి నిరాశ చెందవద్దని, పింఛన్ రీవెరిఫికేషన్ పూర్తయిన వెంటనే మళ్లీ పింఛన్లు అందజేస్తామని రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ఇప్పటికే స్పష్టం చేసినట్లు లక్ష్మణమూర్తి భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆనంద్ న్యూటన్, చింతపల్లి అర్జున్, జున్నూరు బాబ్జీ, గింజాల శ్రీనివాసరావు, నులుకుర్తి వెంకటేశ్వరరావు, నరహర్శెట్టి సూరిబాబు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అనేక మంది ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా విభిన్న ప్రతిభావంతులు అంటే దివ్యాంగులు కొంతమంది పెన్షన్స్ రాలేదని ఇప్పటికే ఒక 6 అప్లికేషన్స్ రావడం జరిగింది. నిన్ననే లోకేష్ బాబు గారు ఒక వివరణ కూడా దీని మీద ఇచ్చారు. ఎవరు కూడా దీని మీద ఆందోళన చెందవద్దు, మరలా దీని మీద రీవెరిఫికేషన్ మేము చేస్తాం. అంటే తప్పకుండా ఎవరికైతే వచ్చే పెన్షన్ ఆగిపోయిందో దివ్యాంగులందరికీ కూడా మరలా మేము రీవెరిఫికేషన్ చేసి వారికి వచ్చేలాగా ఏర్పాట్లు చేస్తాం. దీని మీద ఆందోళన చెందవద్దని లోకేష్ బాబు గారు పత్రికా ప్రకటన మీడియాకి కూడా తెలియజేశారు. వారందరూ కూడా ధైర్యపడవద్దని సానా సతీష్ బాబు గారి ఆఫీస్ తరఫున కూడా మేము తెలియజేస్తున్నాం. సార్ ఉదయం ఈవేళ ఫోన్ చేశారు. ఎవరైతే అర్జీదారులు వస్తున్నారో వారందరూ కూడా ఆనంద్ గారు, అర్జున్ గారు, మీరందరూ కూడా కూర్చొని ఎన్నుకుంటూ వెంకటేష్ గారు, బాబ్జీ గారు అందరూ కూడా బాగా చేస్తున్నారు. ఇంకా చెట్లు ఇంకా వేగవంతంగా మీరు ముందుకు వెళ్ళాలని చెప్పి కొన్ని ప్రణాళికలు కూడా చేయడం జరిగింది. ఈవేళ ఒక విషయం ఇక్కడ తెలియజేస్తున్నాం ఆఫీస్ తరఫున. కాకినాడ రూరల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి సంబంధించి కొద్దిగా వాళ్ళకి ఇబ్బందులు ఉన్నట్లయితే వారు వివరణ ఇవ్వడానికి వచ్చారు. కేవలం రికమెండేషన్ ఇవ్వాలి తప్ప వ్యక్తిగతంగా విమర్శలు చేసుకునే వేదిక మాత్రం ఇది కాదు. ప్రతి ఒక్కరికి, ప్రతి కార్యకర్తకి మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే చెప్పాలి తప్ప ఒకరిని విమర్శించడానికి ఇది వేదిక కాకూడదని చెప్పి ఎంపీ సార్ ప్రత్యేక దృష్టి పెట్టారు. అయినా నిన్ననే సానా సతీష్ బాబు గారు కూడా, పిల్లి సత్యబాబు గారు అంతలక్ష్మితో కూడా మాట్లాడారు ఆయన. అందువల్ల ప్రతిరోజు వచ్చి ఇక్కడ రాద్ధాంతం చేయడం సరికాదు. ఇది ఏదైనా మీకు ఇబ్బంది ఉంటే రికమెండేషన్
అకామిడేషన్ ఇవ్వండి, సార్ దృష్టిలో వెంటనే పెడుతున్నాం. అదేవిధంగా దివ్యాంగులకి సంబంధించి సదరులకు సంబంధించి పెన్షన్ సంబంధించి గృహ నిర్మాణాల గురించి కొంతమంది వచ్చినారు. వారందరికీ కూడా మేము తగిన విధంగా వేగవంతంగా తీసుకెళ్తున్నాం. మరొకసారి ఆఫీస్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సానా సతీష్ బాబు గారి ఫౌండేషన్ తరఫున ఇవాళ 2 కౌలు పిల్లలు ఉంటే ఒక అమ్మాయికి దాంట్లో ఫౌండేషన్ తరఫున అమౌంట్ కూడా తలాట హరీష్ గారు శాంక్షన్ చేయడం జరిగింది. వారికి కూడా తలాట హరీష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అనేక విధాలుగా వైద్య నిమిత్తము ఏదో ఇబ్బంది ఉంటే సార్ కూడా మాట్లాడారు. జీజే సూపరింటెండెంట్ గారితో కూడా మాట్లాడాము. వారికి కూడా సహాయం చేస్తాము. అదేవిధంగా అన్ని విషయాలు మరి ఈ కార్యక్రమానికి మంచి స్పందన వస్తుంది. ఎందుకంటే ప్రతి దగ్గర కూడా ప్రజా దర్బార్లు జరుగుతున్నాయి, కానీ పరిష్కారం అవ్వట్లేదు. ఇక్కడ మొండి బకాయిలు అంటారు చూడండి, అలాగా మొండి సమస్యలు ఉన్నాయి కూడా పరిష్కారం ఈ పరిస్థితి ఇక్కడ ఉంది. దానికి కారణం ఏంటంటే ఇక్కడ టీం పనిచేస్తుంది. ఆ టీం చాలా ఇంట్రెస్ట్గా ఉండి అప్లికేషన్ వచ్చిన దగ్గర నుంచి డిస్పోజల్ అయిందా కూడా దాని మీద స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకుని ఏ అధికారి దగ్గరికి వెళ్ళి పని చేస్తుందో అవసరమైతే అధికారి దగ్గరికి వెళ్ళి ఫోన్లు చేసి పని చేయడం జరుగుతుంది. ఈవేళ మాత్రం 20 అప్లికేషన్లు వచ్చాయి. దాంట్లో 12 అప్లికేషన్లు ఆల్రెడీ ఇక్కడ పరిష్కారం జరిగింది ఫోన్ ద్వారా. ఇక మిగతా అప్లికేషన్ కూడా కన్సర్న్ డిపార్ట్మెంట్కి పంపడం జరుగుతుంది. ఈ రకంగా రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ఇక్కడ మన ప్రజా దర్బార్ సతీష్ గారి ఆఫీసులో జరుగుతుంది. ఈ ప్రజా దర్బార్కి చాలా మంచి స్పందన వస్తుంది. ఎందుకంటే ఈవేళ ఎంఆర్ఓస్లో కానీ ఎక్కడైనా ఉంటే చిన్న అప్లికేషన్ ఉంటే అప్లికేషన్ కూడా అది నెలల తరబడి అప్లికేషన్ ముట్టుకోవటం లేదు, పరిష్కారం చేయటం లేదు. అటువంటి పరిస్థితుల్లో ఇవాళ సనా సతీష్ గారి ఆఫీస్ దగ్గర నుంచి ఒక అప్లికేషన్ వెళ్ళిందంటే అది గంటలో పరిష్కారం అవుతుంది. అటువంటి పరిస్థితి జరుగుతుంది కనుక మీరందరూ కూడా ఈ ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని వినియోగించుకోవాలని చెప్పి ఈ విధంగా మొన్న జరిగినటువంటి సానా సతీష్ బాబు గారు జన్మదిన కార్యక్రమాలను పురస్కరించుకుని మాకు ప్రత్యక్షంగాను పరోక్షంగాను కూడా అనేక సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొని వివిధ రంగాల్లో నిష్ణాతులుగా పనిచేసి మన దివ్యాంగులు అవనండి, లేకపోతే అంగవైకల్యం అవనండి, మెంటలీ డిజార్డర్స్ పర్సన్స్ అవనండి, లేకపోతే రోటరీ ద్వారా అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసి సానా సతీష్ బాబు గారు ఏ విధమైన రీతిలో అయితే ఆయన యొక్క ఆలోచనలు ఉన్నాయో అదే రీతిలో స్పందించి అదేవిధంగా వాలంటరీ సర్వీస్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మా సానా సతీష్ బాబు గారి టీం తరపు నుంచి సానా సతీష్ బాబు గారి దగ్గర నుంచి కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. చాలా వరకు డెడికేషన్గా పనిచేశారు ప్రతి ఒక్కరు కూడా. ప్రతి ఒక్కరు కూడా తన స్వచ్ఛందంగా తన సొమ్మును వినియోగించి సతీష్ బాబు గారికి ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. శ్రావణ మాసం ఆఖరి శుక్రవారం సందర్భంగా కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం తాటిపర్తిలోని అపర్ణ అమ్మవారిని 50,000 గాజులతో దివ్యంగా అలంకరించారు. ఆలయ ప్రధాన అర్చకులు ఆకొండ ప్రభాకర శాస్త్రి అమ్మవారికి సహస్రనామ కుంకుమార్చన విశేష పూజలు నిర్వహించారు. భక్తుల అమ్మవారిని దర్శించుకున్నారు. శ్రీ అపర్ణాదేవి అమ్మవారికి ప్రతి సంవత్సరము కూడా శ్రావణ మాసంలో ఆఖరి శుక్రవారం నాడు ఇలా గాజులతోటి అలంకరణ చేయడం ఆనవాయితీగా వస్తుంది. ఈ రోజున శ్రావణ శుక్రవారము చివరి వారం సందర్భంగా అమ్మవారికి ప్రత్యేకించి సుమారుగా 50,000 గాజులతోటి అమ్మవారికి అలంకరణ చేయడం జరిగింది. భక్తులందరూ కూడా అమ్మవారిని కళ్ళారా చూసి దర్శించి వీక్షించి అమ్మవారికి అనుగ్రహాన్ని పొందండి. ముత్తైదుతనం ఉన్నట్టయితే అందులో భాగంగా పసుపు, కుంకుమ, గాజులు ఇవన్నీ కూడా ఉన్నటువంటి వాళ్ళని ముత్తైదు అని అంటారు. అలాంటి చిహ్నంగా అమ్మవారికి ఈ యొక్క గాజులతో అలంకరణ చేయడం జరిగింది. అందరూ కూడా అమ్మవారిని దర్శించి ధరించి అమ్మవారి అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుచున్నాను. కాకినాడ రూరల్ మండలం రమణయ్యపేట గ్రామం ఏపీఐఐసి కాలనీలో గల ఆడబాల ట్రస్ట్ ఆధ్వర్యంలో మెగాస్టార్ చిరంజీవి 70వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ అడ్డాల సత్యనారాయణ మాట్లాడుతూ 1955 ఆగస్టు 22న మొగల్తూరులో జన్మించిన మెగాస్టార్ చిరంజీవి ప్రముఖ సామాజిక సేవా తత్పరులు, దక్షిణాదిన ప్రముఖ చలనచిత్ర నటుడని అన్నారు. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ తదితర భాషల్లో 152కు పైగా చిత్రాల్లో నటించారని అన్నారు. మెగాస్టార్ చిరంజీవి 3 సార్లు రాష్ట్ర ప్రభుత్వ నంది అవార్డులు, 9 సార్లు దక్షిణాది ఫిలింఫేర్ అవార్డులు అందుకున్నారన్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్ అందుకున్న చిరంజీవి కేంద్ర ప్రభుత్వం నుండి పద్మభూషణ్, పద్మవిభూషణ్ వంటి పురస్కారాలను అందుకున్నారని అడబాల తెలిపారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేశారు. అనంతరం వృద్ధులకు భోజన ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నిమ్మకల వెంకటేశ్వరరావు, ప్రసాద్ నాయుడు, ఎస్ శ్రీ నగేష్, చింతపల్లి సుబ్బారావు, పి ధర్మచంద్రరాజు తదితరులు పాల్గొన్నారు. అడబాల ట్రస్ట్ సభ్యుల ఆధ్వర్యంలో మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు ఇక్కడ అందరితో కలిసి చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా చిరంజీవి గారు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే స్వయం కృషి, పట్టుదల. ఆయన ఎప్పుడూ కూడా విజయం వస్తే పొంగిపోలేదు, అపజయం వస్తే కుంగిపోలేదు, అలా నిలబడి ఉన్నారు. ఈవేళ కూడా ఆయన ఇప్పటికీ కూడా ఆయన మెగాస్టార్.
చిరంజీవి గారి దగ్గర ఆయన సినిమాలో కానీ ఏంటంటే మెయిన్ మనం నేర్చుకోవాల్సింది క్రమశిక్షణ. ఆయన ఈనాటికి కూడా అదే క్రమశిక్షణ. 70 వసంతాలు పూర్తి చేసుకున్నారు ఇవాళతోటి. ఈ రోజున కూడా ఆయన అలా ఉన్నారు అంటే కారణం ఆయన క్రమశిక్షణ, ఆయన డైట్, ఆయన యొక్క నిబద్ధత, ఇవన్నీ కూడా మనం నేర్చుకోవాల్సింది ఆయన దగ్గర. సో ఆయన ఇలాగే మరింతకాలం మనందరినీ కూడా రంజింపజేస్తూ మన హృదయాల్లో చిరస్థాయిగా మెగాస్టార్గా నిలవాలని కోరుకుంటూ పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మట్టి గణపతి ప్రతిమలను వినియోగించాలని రోటరీ క్లబ్ కాకినాడ ప్రెసిడెంట్ తడాల బుజ్జి పేర్కొన్నారు. కాకినాడ కల్పన సెంటర్ వద్ద గల SMS రోటరీ హాల్లో రోటరీ క్లబ్ కాకినాడ వీక్లీ సమావేశం జరిగింది. కార్యక్రమానికి క్లబ్ సెక్రటరీ సత్య గోడే స్వాగతం పలికారు. క్లబ్ ప్రెసిడెంట్ తడాల బుజ్జి అధ్యక్షతన జరిగిన సమావేశంలో రోటరీ డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏపీ సొల్యూషన్ కంట్రోల్ బోర్డు రోటరీ క్లబ్ సంయుక్తంగా చేపట్టిన మట్టి వినాయక ప్రతిమల పంపిణీ కార్యక్రమాన్ని గవర్నర్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి ప్రారంభించారు. కార్యక్రమంలో భాగంగా ఇటీవల మెడికల్ క్యాంప్స్ ను విజయవంతంగా నిర్వహించిన క్లబ్ సభ్యుడు ఏఐసీసీ ప్రెసిడెంట్ రిక్కీ గూటంను రోటరీ క్లబ్ సభ్యులు ఘనంగా సత్కరించి జ్ఞాపికను బహుకరించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ గవర్నర్ సురభి శారద, సీనియర్ సభ్యులు బూల్చంద్, సద్నాని, రావు రవికిరణ్, డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి దంపతులు, పెద్ద సంఖ్యలో రోటరీ క్లబ్ కాకినాడ సభ్యులు పాల్గొన్నారు. అందుకని పర్యావరణం మీదే నేను రీసెర్చ్ చేస్తుంటాను. దానికి అనుగుణంగా ఇప్పుడు ఏం చేస్తామంటే 1వ తరగతి నుంచి 5వ తరగతిలో ఉండే పిల్లలకి మాత్రమే మట్టి వినాయకులు ఇస్తున్నాం. కారణం ఏంటంటే పెద్దవాళ్ళు చెప్పినా వినరు, కానీ పిల్లలు అయితే తాతరైనా పీకేస్తారు, వాళ్ళ నాన్నైనా పీకేస్తారు. సైంటిస్ట్ మాట కూడా వింటారు. కుర్రాడు పీకేసి ఆ మొక్కను పెంచుతాడు. కుక్కను పెంచే బదులు మొక్కను పెంచడం బాబు, కాస్త ఆరోగ్యం వస్తుంది, ఆనందం వస్తుంది, పర్యావరణంలో మార్పు వస్తుంది, హరిత విప్లవం అవుతుంది ఒక ఐడియాతోటి ఆ మట్టి వినాయకులో బెండకాయ మొక్కలు వేసాం. బెండకాయ విత్తనాలు ఐ మీన్ టు సే. దానికి ఏంటంటే నా ఫ్రెండ్ జగన్నాథ్ శర్మ అని సైంటిస్ట్, ఈజ్ బిన్ ఇన్ దట్ ప్లాంట్స్ 33 ఏళ్ళుగా అందులోనే ఉన్నారు. మేము ఇద్దరం కలిపి రకరకాల ప్రాజెక్ట్ చేస్తాం. మనకి ఎవరైనా సరే ఫీల్డ్స్ ఉన్నా సరే మేము ఏం చేస్తాం అంటే నామినల్ ఫీజు తోటి, వీఆర్ నాట్ దట్ మచ్ కమర్షియల్ బట్ వీఆర్ ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ అండ్ ఎకో ఫ్రెండ్లీ కాబట్టి మేము రకరకాల ప్రాజెక్ట్స్ చేస్తున్నాం చాలా చోట్ల. వాళ్ళైతే కమర్షియల్ ప్లాంట్స్ కూడా వేసి, అంటే ఆయుర్వేద మందులు ఉంటాయి కదండి, మీకు ఫీల్డ్స్ ఉంటే మేము సజెస్ట్ చేసి ఆయుర్వేద మందులు వేసి బైబ్యాక్ తీసుకుంటాం మళ్ళీ మనమే. అన్ని వాటితో వేరే వేరే డిఫరెంట్ పార్ట్నర్స్ మా హాస్పిటల్ నుంచి జనరల్ ప్రతి వాళ్ళకి షుగర్ టెస్ట్ అండ్ బీపీ టెస్ట్లు చేసాం. మన క్లబ్ మెంబర్స్ చాలామంది ఒకరోజు లైక్ డాక్టర్ కళ్యాణ్ గారు ఒకరోజు మందులు ఇచ్చారు, కపిల్ నాని గారు ఒకరోజు మందులు ఇచ్చారు. ఇలా డిఫరెంట్ అహ్మద్ గారు హెల్ప్ చేశారు. చాలామంది పేరు చాలామంది అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈ స్కానింగ్లోని గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ అని హైదరాబాద్ నుంచి ఒక బస్ రోటరీ క్లబ్ ఫౌండేషన్ ద్వారా మనకి కొన్ని సంవత్సరాల క్రితం ఒక బస్ క్యాన్సర్ స్క్రీనింగ్ బస్సు మనము ఫండ్ చేసాం. దానికి హైదరాబాద్ నుంచి స్పెషల్గా వచ్చింది ఈ గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ బస్సు. దీంట్లో మనము వీ డిడ్ మెమోగ్రాఫ్లు చేసాం. ఈ క్యాంప్ 307 మెమోగ్రాఫ్స్ చేసాం వేరే ప్రాంతాల్లోనే. డిటెక్ట్ ఇంకో 10 daysలో చెప్తారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మా క్లబ్లో రెగ్యులర్ మీటింగ్ జరగడం జరిగిందండి. ఈ మీటింగ్లో ఇవాళ న్యూ మెంబర్స్ని జాయిన్ చేయడం జరిగిందండి. అలాగే ఈ మంత్లో మెడికల్ క్యాంపులు చేయడం జరిగిందండి. 8వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు. అలాగే కోనసీమ జిల్లాలోని కాకినాడ జిల్లాలోని చేయడం జరిగిందండి. అలాగే ఇప్పుడు వచ్చే 27వ తారీఖు వినాయక చవితి ఉంది కదండి, దానికి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మాకు 10,000 మట్టి వినాయకులు చేయడం జరిగిందండి. దాంట్లో బెండెత్తనం పెట్టి ఇవ్వడం జరుగుతుందండి. అవన్నీ కూడా స్కూల్లో రోటరీ క్లబ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కలిపి సమర్థంగా నిర్వహిస్తామండి. ఆ స్కూల్ పిల్లలకి అందరికీ కూడా అందజేస్తామండి. పొల్యూషన్ బారి నుంచి కాపాడడానికి కార్యక్రమం చేపట్టాము. అందరికీ కలియుగంలో ప్రతి ఒక్కరూ ఇంద్రియ నిగ్రహం, సజ్జన సాంగత్యంతోనే ఉత్తమగతులు పొందుతారని, ఇది భారతీయ సంప్రదాయంలో ఎంతో ప్రధానమైన అంశమని సామవేదం షణ్ముఖ శర్మ అన్నారు. కాకినాడ సినిమా రోడ్లో గల సూర్యకళ మందిరంలో సరస్వతి గాన సభ ఆధ్వర్యంలో సనాతన ధర్మం శాశ్వత న్యాయం అనే అంశంపై జరుగుతున్న ప్రవచనాల కార్యక్రమం 4వ రోజు సామవేదం షణ్ముఖ శర్మ మాట్లాడుతూ న్యాయ శాస్త్రాన్ని బ్రహ్మదేవుడు రచించారని అన్నారు. మన సనాతన ధర్మంలోని శాశ్వత న్యాయం లభిస్తుందని వేదాలలో ఈ అంశం ప్రస్తావించారన్నారు. ఈ కార్యక్రమంలో సరస్వతి గానసభ గౌరవ అధ్యక్షురాలు పెద్దాడ సూర్యకుమారి, సంస్థ జీవితకాల అధ్యక్షులు కొమ్మిరెడ్డి శ్రీ రామ నరసింగారావు, కార్యదర్శి పేపకల రామకృష్ణ, లక్కరాజు సత్యనారాయణ, టిక్కు, చావలి సూర్యకుమారి, పెద్ద సంఖ్యలో నగర ప్రముఖులు పాల్గొన్నారు. రాజ్యంలో ఎలా ఉండాలి, అలా ఉండేలా రాజు ఏం చేయాలి, అలా చేసేటప్పుడు రాజు ఎలా ఉండాలి. 3 ప్రశ్నలు. రాజ్యంలో ఎలా ఉండాలి, అలా ఉండేలా రాజు ఏం చేయాలి,
క్షేమంగా ఉంటాయి. ధర్మంలో గ్లాని ఏర్పడితే వైపరీత్యాలు ఏర్పడి క్షోభిస్తాయి. ఇది ప్రకృతి క్షోభ. అలాంటి క్షోభ ఏర్పడినప్పుడు దుష్టులేని వేరుని సంస్కరించాలని ప్రయత్నించారు ఆనాటి మెగాములు. అయినా అతని మాట వినలేనప్పుడు లోక క్షేమం కోసం అతను సంహరించి ఆ తర్వాత మహనం ద్వారా పృథువు అనే చక్రవర్తిని ఉత్పన్నం చేశారు. కాబట్టి నేను చెప్పుకున్నాను. ఆ పృథు చక్రవర్తి అద్భుతమైన పాలన అందించాడు. గురు కర్మైకస్వాత్వం పూర్వతరై కృష్ణ పరమాత్మ చెప్పినట్టుగా ఈ పూర్వతరంలో వారు ఏ న్యాయాన్ని ధర్మాన్ని అనుసరించి వచ్చారో దాన్ని నువ్వు చెయ్యి అని పరమాత్మ శాసనం. ఆ శాసనాన్ని అనుసరించి తన పూర్వీకులైన తొలి చక్రవర్తులు నిరుజుడు మొదలు అందరూ ఏం చేశారో దాన్ని పృథు చక్రవర్తి మళ్ళీ అమలుపరిచి ప్రజాక్షేమంతో సర్వజనులకి భద్రతను కల్పిస్తూ కర్మపాలన చేశాడు. అప్పుడు రాజ్యభాగంలో 2 విధానాలు ఉండేవి. ఒకటి, ప్రకృతి మనం క్షేమం కలిగించాలంటే ప్రకృతిని శాసించే శక్తులు ఉంటాయి. ఇది తెలుసుకోవాలి. మనం ప్రకృతి కనిపిస్తాం, ప్రకృతి శక్తివంతం అందరూ అనుకుంటాం. కానీ ప్రకృతిని శాసించే శక్తులు కొంత ఉంటారు. వారిని దేవతలు అంటారు. కనుక దేవతలు అంటే ప్రకృతి శాసక శక్తులు. ఒక్కసారి హిందూ మతాన్ని పరిశీలిస్తే అగ్ని దేవుడు, వాయు దేవుడు, వరుణ దేవుడు అంటున్నాము. అగ్నిని మనం అగ్నిని పంచభూతాలు ఎలిమెంట్గా చూడకుండా దేవత్వాన్ని ఇస్తున్నాం. ఇది మనం కల్పించేది కాదు, అక్కడ ఉన్నది. ఈ అగ్ని మనం కల్పించామా, నీరు మనం కల్పించాము. అదేవిధంగా దేవత కూడా మనం కల్పించేది కాదు. కనబడుతున్న భౌతిక పదార్థాన్ని కనబడని ఒక శక్తి శాసిస్తుంది. ఆ శక్తిని దేవత అంటారు. అలా మన సృష్టిలో ఎన్ని రకాల శక్తులు ప్రకృతిలో చూస్తున్నామో వాటన్నిటికీ నియామకమైన శక్తి విశేషాలు ఉంటాయి కనుక మన దేవత అంటారు. ఈ దేవతలందరూ ఎవరి యొక్క స్వరూపాలో అతను పరమేశ్వరుడు, పరమాత్మ అన్నారు. ఈ అవగాహన కలగాలి. కానీ పరమేశ్వరుడు అంటే ఎవరు, దేవతలు అంటే ఏమిటి, ప్రకృతి శక్తులు అంటే ఏమిటో తెలుసుకోవాలి. ఎందుకంటే మన న్యాయంలో, మన ధర్మంలో దేవతా వ్యవస్థ కూడా ఒక భాగం. నాస్తిక న్యాయం కాదు, మరి ఆస్తిక న్యాయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆస్తికత అంటే ఈశ్వరుడు ఉన్నాడు, మనకు కనబడిన ఒక ఈశ్వర శాసనం ఉంది, అది విశ్వసించి జీవించడం ఆస్తికత. అంతేగాని విశ్వం ఒక యాక్సిడెంట్, నేను పుట్టడం మరో యాక్సిడెంట్, ఇలా బతికేద్దాం అనుకునేటువంటి నాస్తికత అంటారు. దానికి కారణం పెట్టిన మూర్ఖత్వం. కాకినాడ అర్బన్ పరిధిలో గల రిటైర్డ్ లెక్చరర్స్ సమస్యలను పరిష్కరించేందుకు కాకినాడ అర్బన్ రిటైర్డ్ లెక్చరర్స్ అసోసియేషన్ కృషి చేస్తుందని అసోసియేషన్ ప్రెసిడెంట్ విఎల్ గాంధీ పేర్కొన్నారు. కాకినాడ పిఆర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ కాన్ఫరెన్స్ హాల్లో కాకినాడ అర్బన్ రిటైర్డ్ లెక్చరర్స్ అసోసియేషన్ సమావేశం జరిగింది. అసోసియేషన్ ప్రెసిడెంట్ విఎల్ గాంధీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో అజెండాలోని అంశాలను సభ్యులు చర్చించి ఏకగ్రీవంగా ఆమోదించారు. కార్యక్రమంలో భాగంగా 80 సంవత్సరాలు పైబడిన 13 మంది రిటైర్డ్ లెక్చరర్స్ ను అసోసియేషన్ సభ్యులు శాలువాలు కప్పి జ్ఞాపికలు బహుకరించిన ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సెక్రటరీ డాక్టర్ ముత్యాలరావు, ట్రెజరర్ కె బాలయ్య, సభ్యులు మహమ్మద్ యూసఫ్ బేగ్, ఆర్వి రత్నం, తటపర్తి సత్యనారాయణ, నండూరి కృష్ణమాచార్యులు, అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సంపూర్ణ ఆరోగ్యానికి క్రీడలు దోహదం. జాతీయ క్రీడా దినోత్సవ వేడుకల్లో సిటీ ఎమ్మెల్యే వనమాడి స్పష్టం. కాకినాడలో వైభవంగా సామూహిక వరలక్ష్మి వ్రత వేడుకలు. శ్రీ బాలా త్రిపుర సుందరి అమ్మవారి ఆలయంలో పోటెత్తిన మహిళలు. పెద్దమల్లాపురంను గిరిజన మండలంగా ప్రకటించాలి. మండల సాధన కమిటీ సభ్యులు డిమాండ్. డిఆర్ఓకు వినతి. పిఠాపురంలో టీడీపీ పట్టణ మండల అధ్యక్షులు, కార్యదర్శుల ఏకగ్రీవ ఎన్నిక. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని డీసీఎంఎస్ చైర్మన్ పిచ్చెట్టి చంద్రమౌళి, మాజీ ఎమ్మెల్యే వర్మలు పిలుపు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూలవ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పీపీ రోడ్, భీమవరం. ప్రతి గురువారం
ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013.